ఆ విధంగా దేవుని యొక్క మహాకృపను బట్టి ఉదయకాలంలో ప్రతి శుక్రవారం హైదరాబాద్లో, మరి సాయంకాలం వచ్చేటప్పటికి రాజమండ్రి ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో మరి పరిచయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవ్రీ మంత్ వివిధ రకమైనటువంటి స్టేట్స్, కంట్రీస్, మళ్ళీ అక్కడ జెంటైల్స్కి, అట్లాగే మరి హీడెన్ పీపుల్కు దేవుని యొక్క పరిచర్ని కేవలం తెలుగు వారికే కాకుండా మరి ప్రపంచపరంగా ఉన్నటువంటి అనేక దేశాలలో, అనేక మరి ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్యులకు అదేవిధంగా విశ్వాసం బలపరచడం జరుగుతుంది. దేవుడి మహాకృపను బట్టి ఇదిగో ఉదయకాలంలో మరి మీ మధ్యలోకి రావడానికి దేవుడు కృప చూపించారు. ఈ యొక్క మరి సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో బుక్ ఆఫ్ నెహెమియా, the last chapter, 13th words, and the words, if you can read the Bible, 17 and 18 verses. అంతటా యూదులు ప్రధానులను నేను ఎదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు? మీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదకి, ఈ పట్టణస్థుల మీదకి కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి ఇశ్రాయేలు మీదకి కోపం మరి అధికంగా రప్పించుచున్నారని చెప్పి తిని. ప్రియులరా, క్రైస్తవ జీవితంలో నిర్లక్ష్యం అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది. విశ్వాసులే దేవుణ్ణి నిర్లక్ష్యపెట్టి దేవుని యొక్క ఉగ్రతను చూడవలసిన పరిస్థితులు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతున్నాయి. అట్లాగే మన పర్సనల్ జీవితాల్లో కూడా మనము చూస్తూ ఉన్నాము. సాధారణంగా నిర్లక్ష్య పెట్టడం ఎవరు చేస్తారు, ఏ విధంగా చేస్తున్నారు, మరి నిర్లక్ష్య పెట్టకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలనేటువంటి మాటల్ని లేఖనానుసారంగా చూద్దాం. ఇన్ ద బుక్ ఆఫ్ నంబర్స్ 11th chapter 20th verse ఈ మాట ఉంటుంది. మీరు మీ మధ్యన ఉన్నటువంటి యెహోవాను నిర్లక్ష్యం చేసి. ఎవరు పేరు? ఇశ్రాయేలీలు. ఎవరు నిర్లక్ష్య పెట్టారు? దేవుడైన యెహోవాను. ఎంత క్లియర్గా దేవుని యొక్క గ్రంథం చెప్తుందా? సెకండ్ థింగ్లోకి మనం వచ్చేటప్పటికి మలాకి 1st chapter and 6th verse ఆయన నామమును నిర్లక్ష్యపెట్టి యాజకులారా. వీరు ఎవరండి? ఇశ్రాయేలీలే కాదు, యాజకులు, పరిచారకులు, దేవుడికి సేవ చేయవలసినటువంటి గొప్ప పోస్టులో ఉన్నటువంటి వారు, ప్రీస్. ఆయన నామమును నిర్లక్ష్య పెట్టేటటువంటి వారు. మొట్టమొదటి ఏం చూపించాను మీకు? ఆయన మన మధ్యలో ఉన్నారు, మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేసి అని నంబర్స్ 11th chapter 20th verse చెప్తుంది. ఆయన నామం నిర్లక్ష్య పెట్టేటువంటి యాజకులారా అని లేఖనము స్పష్టీకరిస్తుంది. ఈ రోజుని చాలామంది వాక్యం చెప్తారు, చాలామంది వాక్యం వింటారు, కానీ మరి ఆయన నామమును ఏ విధంగా నిర్లక్ష్య పెడుతున్నారు అన్నది గ్రహించరు. పైగా ఈ మాటలు చెబితే వారు కోపించడం జరుగుతుంది. ఈ మాటలు చెప్పి వారిని ఉద్యోగపరుద్దామనే ఉద్దేశంతో ఉన్నప్పుడు వారు దాన్ని ఖాతరు చేయటం లేదు. మూడో విషయం వచ్చినప్పటికీ యెహోవా యొక్క ధర్మశాస్త్రం నిర్లక్ష్యపెట్టే జనుల గురించి కూడా లేఖనం చెప్తుంది. ఇన్ ద బుక్ ఆఫ్ యెషయా chapter 5th and 24th verse 5వ అధ్యాయం 24వ వచనంలో లేఖనం చాలా క్లియర్గా చెప్తుంది. ఏమని చెప్తుందంటే, యెహోవా యొక్క ధర్మశాస్త్రమును వారు నిర్లక్ష్య పెడుతున్నారు. దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టేవారు, దేవుని నామాన్ని నిర్లక్ష్య పెట్టేవారు, దేవుని ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్య పెట్టేవారు. ఇన్ని రకాలుగా దేవుడు నిర్లక్ష్యానికి తన జనుల ద్వారా ఆయన మరి చేపడుతున్నాడు అనేది మనం గ్రహించుకోవాలి. ఈ రోజున మనం ఆయన జనులమై ఉన్నాము. మనం ఆయన ఏ విధంగా నిర్లక్ష్య పెడుతున్నాం? ఎందుకు మనం ఆయన్ని నిర్లక్ష్య పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది? దీనివల్ల వచ్చేటటువంటి ఉగ్రతను మనం తాలుకోగలమా? ప్రియ దేవుని సంగమా, 4వ విషయం చూసినప్పుడు మనందరికీ చాలా ఫెమిలియర్ వర్స్, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, ఎంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసిన వాళ్ళ మీరు ఎలాగో తప్పించుకుందరు. ఇది సార్వత్రికంగా, నాట్ ఫర్ ఇజ్రాయలైట్స్, నాట్ ఫర్ స్పెసిఫికల్లీ, ఇట్ ఈస్ స్పెసిఫికల్లీ ఫర్ ఎవ్రీ వన్. టు ద హోల్ గ్లోబ్ ద గాడ్స్ వర్డ్ ఈజ్ సేయింగ్. ఎంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేస్తే, నిర్లక్ష్యము, నెగ్లిజెన్స్, కేర్లెస్నెస్, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీరు బాగా ఆలోచించండి. ఏ విధంగా దేవుడి యొక్క రక్షణను నిర్లక్ష్యం చేసి అనేక మంది శాపానికి, దేవుని యొక్క ఉగ్రతకు గురైపోతున్నారో ఆలోచించండి. దేవుని బిడ్డలు ప్రవచించడానికి కూడా నిర్లక్ష్య పెట్టకూడదని చాలా క్లియర్గా వాక్యం చెబుతుంది. యు రీడ్ ద వర్డ్స్
5th చాప్టర్ ఆఫ్ 1 Thessalonians 20th వర్డ్స్. మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట ఉంటుంది కదండి. మీరెవరు కూడా ప్రవచించడానికి కూడా నిర్లక్ష్యం చెయ్యవద్దు. ప్రవచించుటను చదవమ్మా, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకూడి అని లేఖనం చెప్పడం లేదా? ఇన్ని రకాలుగా. ఇంతే కాదండి, కొంతమంది తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఉన్నారు. తల్లినైనను తండ్రినైనను. Deuteronomy చాప్టర్ 27th and 16th వర్డ్స్. 27 ద్వితీయోపదేశకాండము 16వ వచనంలో ఈ వాక్యం లేదా? తల్లినైనను తండ్రినైనా నిర్లక్ష్యం చేయొద్దు, అట్టి వాడు ఏమవుతాడట? శాపగ్రస్తుడు అవుతాడు. శాపం ఎందుకు వస్తుంది? ఇవన్నీ కాకుండా నేను మొదటగా రావడంతోనే మీకు నెహెమ్యా గ్రంథాన్ని చూపించాను, ద లాస్ట్ చాప్టర్ ఆఫ్ నెహెమ్యా. ఈ నెహెమ్యా గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఈ 12 అధ్యాయాల వరకు ఆయన ప్రాకారాల్ని కట్టారు. యెరూషలేము ప్రాకారాలు అప్పటికి ఆయన కాలంలో మరి కూలిపోయి నాశనమైపోయి చిందరవందరగా అయిపోయినటువంటి ఆ యెరూషలేము పట్టణ ప్రాకారాల్ని కట్టడంలో నెహెమ్యా గారు చక్కనటువంటి పాత్రని పోషించారు. ప్రాకారాలను కట్టేసి తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోదాం అని అనుకోలేదు, కానీ ప్రాకారాలతో పాటు యెరూషలేము ప్రజలను కూడా కడుతున్నాడు. నీవు నీ కుటుంబాన్ని దేవుళ్ళో కట్టుకోవాలి. ప్రతి యాజకుడు తన సంఘాన్ని దేవుడిలో కట్టాలి, తన కోసం కట్టుకోవడం కాదు. ప్రతి సేవకులు, ప్రతి విశ్వాసి తనకు తాను దేవుడిలో కట్టుకోవాలి. దేవుడి నీతిలో కట్టబడాలి, దేవుని పరిశుద్ధతపై కట్టబడాలి. దేవుని కొరకు ఎదురు చూసేటటువంటి వారుగా మనం అందరము కట్టబడాలి. ఈ యొక్క 13వ అధ్యాయం 15, 16, 17, 18, 19, 20 వచనాలు చాలా ప్రాముఖ్యమైనవండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 15వ వచనంలో చూసినప్పుడు ఆహారపు వస్తువులు కనబడుతున్నాయి. ఆహారపు వస్తువుల యొక్క అమ్మకం, దాంట్లో ద్రాక్ష మరి తొట్లు, ద్రాక్ష పండ్లు, ద్రాక్ష రసం గురించి భక్తుడు మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా నానా విధమైనటువంటి బరువులు, గాడిదలు మోస్తున్నాయట. అంజూరపు పండ్ల గురించి కూడా ఆ యొక్క లేఖనంలోనే ఉంటుంది. ఏంటిది? యెరూషలేములో ఏం జరుగుతుంది? యెరూషలేములో విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్య పెట్టే వారి గురించి ఆయన గద్దింపు ఈ 15వ వచనంలో కనబడుతుంది. ఎప్పుడైనా నీ బిడ్డను దేవుడి మందిరానికి ఎందుకు రావడం లేదని గద్దించావా? ఎప్పుడైనా నీ యొక్క మరి బంధువులు దేవుడి యొక్క సన్నిధిని విడిచిపెట్టేసి దూరం అయిపోతుంటే వారిని గద్దించారా? నెహెమ్యాకు గద్దించవలసిన పని ఏముంది? తన ఉద్యోగాన్ని విడిచిపెట్టవలసిన పని ఏముంది? తన అధికారాన్ని విడిచిపెట్టి ఈ శ్రమలోకి రావాల్సిన పని ఏమొచ్చింది? దేవుడు మహిమార్థమై ఎంత గొప్ప సాక్ష్య సమూహం మనల్ని ఆవరించి ఉండగా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచి, స్తోత్రం దేవుని బిడ్డలారా, మనం ఏం చేస్తున్నాం? ఆహారపు వస్తువులు అమ్మకం, విశ్రాంతి దినాన్ని జరుగుతున్నటువంటి పరిస్థితి, అమ్మటం, దేవుణ్ణి అమ్మేయటం అనేది ఇక్కడ సాదృశ్యంగా మనకు కనబడుతుంది. దేవుణ్ణి అమ్మవద్దు. దేవుడు నిన్ను తన ప్రాణాన్ని అప్పజెప్పి నిన్ను కొనుక్కున్నాడు. దేవుని బిడ్డలారా, 16వ వచనంలో చేపలు కనబడుతున్నాయి. నా తూరు ప్రాంతం నుంచి వచ్చి అక్కడ తిష్ట వేసేసి యెరూషలేములో విశ్రాంతి దినాన్ని కూడా అపవిత్రం చేస్తూ నానా విధముల వస్తువుల సంత మార్కెట్ అయిపోయింది. మార్కెట్ అంతా కూడా నానా విధములైనటువంటి వస్తువులతో, ఈ రోజున ప్రపంచమంతా నానా విధమైన వస్తువులతో, అమెజాన్ నుండి రకరకాల ఆన్లైన్ మార్కెటింగ్, ప్రజలందరూ కూడా గుండెలు హృదయాలు నిండిపోయే మార్కెటింగ్, బట్టల గురించి, బంగారం గురించి, వస్తువుల గురించి, ఆన్లైన్ షాపింగ్ గురించి ఒక గుండెలు నిండిపోయి ఉన్నాయి. అక్కడ కూడా నానా విధమైనటువంటి వస్తువులు, చేపలు అమ్ముతున్నారట. 15వ వచనంలో ఆహార వస్తువులు అమ్ముతున్నారట. ఈ విషయంలో అతను అంటున్నాడు, మీరు ఎలాగే చేస్తున్నారో మీ పితరులు, మీ మూల పితరులు అందరూ కూడా గతంలో ఉన్నటువంటి మరి మన తండ్రులందరూ కూడా అలాగే చేసి వారి మీదకి కీడు తెచ్చుకోలేదా అని 18వ వచనంలో నెహెమ్యా గారు వారిని అందరినీ గద్దిస్తున్నాడు. ఈరోజు ఈ గద్దింపుకు నువ్వు లోబడతావా? తండ్రి శిక్షించు కుమారుడు జ్ఞానవంతుడు వాక్యం చెబుతుంది. ప్రియ దేవుని సంగమ పెద్దలారా, దేవుని యొక్క మాటలు వినండి. అతడు చేసినటువంటి పని గొప్ప పని. చివరి నిమిషంలో మాటలు చెప్తున్నాను. గేట్స్ ఆఫ్ కాంపౌండ్ వాల్ ఆఫ్ జెరూసలేముని అతడు మొత్తం మూయించేశాడు. దాంట్లోకి ఎవరు రాకుండా ఆ కాంపౌండ్ వాల్ దగ్గర వారిని కావలి వారిని అక్కడ పెట్టాడు. 20 వచ్చిన 1-2 సార్లు మరి అక్కడ వ్యాపారం చేయడానికి ప్రజలు ఆ గోడ చోటు దాక్కున్నారట. దే లాడ్జ్డ్ అబౌట్ ది వాల్.
వాళ్ళందరినీ గద్దించాడు. మీరు ఎప్పుడైనా మరొకసారి ఇలాంటి పని చేస్తే బాగుండదని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు. వాట్ అబౌట్ యూ?